వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో మహిళా క్యాంటీన్స్ వల్ల మహిళలకు అభివృద్ధితో పాటు గౌరవం పెరిగిందన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయ్య. పెండింగ్ లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులన్నీ వారంలోగా పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశం. ఆందోళన మైసమ్మ దేవస్థానంలో స్థానికుల ఆందోళన. శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన భక్తిమాల పుస్తకం ఆవిష్కరణ. నిరాశలో సూర్యాపేట కాంగ్రెస్ కార్యకర్తలు. ఒకే గ్రూప్ లో 2 వర్గాలు వద్దు, ఒక పార్టీగా కలిసి పనిచేద్దామన్న తండ్రి శ్రీనివాస్ యాదవ్. హాలియా మండలం ఆకాంక్ష ప్లేవే స్కూల్ మరియు ఆకాంక్ష హై స్కూల్ విద్యార్థులకు కరాటే కట్ విభాగంలో 3 బంగారు పతకాలు. వెనెజులా దేశంపై అమెరికా దాడులను ఖండించండి. గోషిక కరుణాకర్ సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి. మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. నీలం పద్మ కృష్ణవేణి. సుద్దాల గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నికైన కాసం నాగేష్ గుప్తాకు ఆర్యవైశ్య సంఘం సన్మానం. మున్సిపల్ ఎన్నికల ఓటర్ లిస్టును సవరించాలని కమిషనర్ కు వినతి. ప్రమాదాల నుండి భద్రత కోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ జోనల్ హెడ్ మణికంఠ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళా క్యాంటీన్స్ వల్ల మహిళలు అభివృద్ధితో పాటు గౌరవం పెరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా క్యాంటీన్స్ వల్ల మహిళలు అభివృద్ధితో పాటు గౌరవం పెరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో భక్తులు ఎక్కువ వస్తుంటారు కావున మహిళా క్యాంటీన్లను యాదగిరిగుట్టలో ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్కని కోరడం జరిగింది. దీని ద్వారా యాదగిరిగుట్ట పరిసర ప్రాంత మహిళలు ఆర్థిక అభివృద్ధితో జరుగుతుందని కావున ప్రభుత్వం తరఫున మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని కోరారు. మన ప్రజాప్రభుత్వం వచ్చాక మహిళలకు పెద్దపీట వేయడం వల్ల సర్పంచ్ ఎన్నికల్లో 70% మెజారిటీ రావడం జరిగిందన్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, మహిళలకు పెట్రోల్ బంకులకు ఓనర్లను చేయడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇవ్వడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం పెరిగిందన్నారు. గత 10 ఏళ్ల పాలనకు ఈ 2 సంవత్సరాల పాలనలో మహిళలు కాంగ్రెస్ అంటే మా కుటుంబం అనే ఆలోచనతో మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ చీరలు మహిళా సంఘాలకే వస్తాయనే ఆలోచనలో ఉన్నారని, 18 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల వరకు వృద్ధ మహిళలకు కూడా చీరలు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం 60 రూపాయల చీరలు పంచి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీశారని, మన ప్రభుత్వం నేతన్నలతో నేచిన ఈ విలువైన చీరను అర్హులైన మహిళలందరికీ ఇవ్వాలని కోరారు. తల్లిగారి ఇంటి నుండి మా అన్న రేవంత్ అన్న పంపిస్తున్న చీర కట్టుకోవాలని మహిళలు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా క్యాంటీన్ల వద్ద దీంతో మహిళలకు అభివృద్ధితో పాటు గౌరవం కూడా పెరిగింది. ముఖ్యంగా మా మంత్రివర్యులు మా అక్క సీతక్కని కోరేది ఒకటే, తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్ట రోజు నిత్యం లక్షల కొద్ది భక్తులు వస్తారు కాబట్టి అక్కడ మన ప్రభుత్వం నుంచి మహిళా క్యాంటీన్లు ఎక్కువ పెడితే అక్కడ కూడా కొంత మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ మంత్రి గారు యాదగిరిగుట్టకు ఎక్కువ మహిళా క్యాంటీన్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం వచ్చాక మహిళలకు పెద్దపీట వేయడం వల్ల ఇవాళ గ్రామాలలో మహిళలు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో 100% మన పార్టీకి మెజార్టీ ఇచ్చిన అధ్యక్ష. మహిళల ఆత్మగౌరవం పెరిగింది. ఇలా ఉచిత ఆర్టీసీతో పాటు మహిళలకు ఆర్టీసీ ఓనర్లను చేయడం, క్యాంటీన్లు వేయడం, పెట్రోల్ బంకులకు ఓనర్లు చేయడం, నిజంగా గత 10 ఏళ్లకు ఈ 2 ఏళ్ల పాలనకు మహిళలు కాంగ్రెస్ అంటే మా కుటుంబం అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మొన్న మద్దతు ఇచ్చిన అధ్యక్ష. దాంతోపాటు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం గత ప్రభుత్వం విస్మరించినటువంటి వడ్డీల రుణాలు ఇప్పటికీ 3 దఫాలుగా మన ప్రభుత్వం మహిళలకు వడ్డీల రుణాలు ఇవ్వడం చాలా అదృష్టం. మహిళలను ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇది ఎంతో దూరపడదని తెలియజేస్తూ, ఇక్కడ యాదగిరిగుట్టకు సంబంధించి తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉంది కాబట్టి ఎక్కువ అక్కడ క్యాంటీన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మన ప్రభుత్వం ద్వారా ఒక విజ్ఞప్తి అధ్యక్ష. మొన్న మేము గ్రామాల్లో తిరుగుతుంటే ఈ ఇందిరమ్మ చీరలు మహిళా సంఘాలకి వస్తాయి అంటున్నారు. మంత్రి గారు దయచేసి
18 ఏళ్ళ నుండి 90 ఏళ్ళ అవ్వ కూడా ఇస్తామని మేము మాట ఇచ్చినాం. దాని ద్వారా గతంలో 60 రూపాయల చీర ఇచ్చి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వం ఇలా పట్టు చీరగా, ఒక తల్లిగారింటి కంచెలు వచ్చిన చీరగా ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వం అందిస్తుంది, మా రేవంత్ అన్న మా పెద్దన్నగా అందిస్తుందని చెప్పింది. కాబట్టి మీరు ప్రతి అర్హులందరికీ 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఈ మహిళా క్యాంటీన్లు అనేది మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడని తెలియజేస్తూ మా మంత్రివర్యులు మా మీద దయించి మా యారుట తెలంగాణ తిరుపతికి ఎక్కువ క్యాంటీన్ ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అక్క. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష బిర్లా ఐలన్న గారు కోరినట్టుగా యాదగిరి గుట్టకాడ కూడా తప్పకుండా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ ఇతర షాప్స్ కూడా వాళ్ళ మహిళా సంఘాలు పెట్టుకోవడానికి తప్పకుండా అక్కడ ప్రోత్సహిస్తాం. అధ్యక్ష కలెక్టర్ గారిని కూడా ఈరోజు మరి కోరుతాము, వారి అక్కడ నుంచి ప్రతిపాదనలు ఇమీడియట్లీ తీసుకొని పంపించమని. పెండింగ్లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులన్నీ వారంలోగా పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. పెండింగ్లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులన్నీ వారంలోగా పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, పరిష్కరించిన ఫిర్యాదులకు ఆన్లైన్లోనే ఎన్డార్స్మెంట్ ఇవ్వాలని, ఒకవేళ ఏదైనా ఫిర్యాదు పరిష్కారం కానట్లయితే పరిశీలించి క్షేత్రస్థాయి నుండి రిపోర్టు తెప్పించి వెంటనే పరిష్కరించాలని చెప్పారు. జిల్లా అధికారులు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రజావాణి ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున ప్రజావాణిలో ప్రత్యేకించి ఎప్పటికప్పుడే ఫిర్యాదుదారులకు సమాచారం చెప్పేలా డిఆర్డీఓ, గృహ నిర్మాణ శాఖ పీడీలు ల్యాప్టాప్తో సహా ఒక మనిషిని ప్రజావాణిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు గాను నల్గొండ జిల్లా కేంద్రంలో 2 వేదికలను గుర్తించడం జరిగిందని, అలాగే వార్డు సభ్యులకు కూడా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మున్సిపాలిటీలలో ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితాకు సంబంధించిన సంబంధిత మున్సిపల్ మండలాల ప్రత్యేక అధికారులు సమీక్షించి తనకు నివేదిక సమర్పించాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు వసతి గృహాలను సందర్శించి నిర్దేశించిన ప్రొఫార్మాలో నివేదిక సమర్పించాలని, విద్యార్థులకు సంబంధించిన సమస్యలన్నీ అడిగి తెలుసుకొని పంపించాలన్నారు. ముఖ్యమైన ప్రభుత్వ పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని, నెలకొకసారి తహసీల్దార్లు, ఎంపీడీఓలతో విడివిడిగా సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అధికారులందరూ ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం దండుమల్కాపురం శ్రీ ఆందోళన మైసమ్మ దేవస్థానంలో వేలంపాటల టెండర్లు రసాబాసగా సాగాయి. పూల విక్రయం, కొబ్బరి చిప్పల సేకరణ, సీసీ కెమెరాల నిర్వహణ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్. దేవస్థానంలో జరుగుతున్న అవినీతిని, దోపిడీని అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం దండుమల్కాపురం శ్రీ ఆందోళన మైసమ్మ దేవస్థానంలో వేలంపాటలు టెండర్లు రసాబాసగా జరిగాయి. పూల విక్రయం, కొబ్బరి చిప్పల సేకరణ, సీసీ కెమెరాల నిర్వహణ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్. దేవస్థానంలో జరుగుతున్న అవినీతిని, దోపిడీని అరికట్టాలని గ్రామస్తుల డిమాండ్. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో గ్రామస్తులను అవమానపరచాడని బెంచ్ కుర్చీలు ఎత్తివేసి నిరసన వ్యక్తం చేశారు స్థానికులు. ఈ సందర్భంగా ఈవో వేలంపాటలు వాయిదా వేసిన ఆందోళన మైసమ్మ దేవాలయంలో జరుగుతున్న అక్రమాలపై న్యాయం చేయిస్తా అని గ్రామ సర్పంచ్ నిరంజన్ గౌడ్ గ్రామస్తుల తరఫున ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఆందోళన మైసమ్మ దేవస్థానం దండుమల్కాపురం ఆవరణలో సీల్ టెండర్ల ద్వారా బహిరంగ వేలం ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో
దాదాపు 5 విషయాలు: కొబ్బరికాయలు, పూజ సామాగ్రి, కిరాణా జనరల్ స్టోర్ నిర్వహించుట, పూలదండలు, పూలు అమ్ముకోవడము, కొబ్బరి చిప్పలు సేకరించుట, సీసీ కెమెరాలు. అయితే ఇదే వేలం ప్రకటన గతంలో 29 డిసెంబర్ 2020 సోమవారం నాడు జరిగింది. దాంట్లో కొబ్బరికాయలు, కిరాణా, భక్తుల టెంట్ హౌస్, సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. అయితే దీంట్లో అదనంగా పూలు అమ్ముకోవడం అనేది ఒకటి, కొబ్బరి చిప్పలు సేకరించడం అనేది ఎవరు ఆలోచన మేరకు, ఎవరు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ దాంట్లో యాడ్ చేసి చిన్న చిన్న పేదోళ్ళ కడుపు కొట్టాలని ఆలోచన చేస్తారు. వాళ్ళు పూలు అమ్ముకుంటున్నా కానీ ప్రతి సంవత్సరం జాతర రోజు కానీ కొత్త సంవత్సరం రోజు కానీ ₹1,00,000 వాళ్ళ చేతిలో నుంచి వెచ్చించి వాళ్ళు దేవస్థానం డెకరేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏ పైసలు తీసుకోలేదు. అదేవిధంగా కొబ్బరి చిప్పలు కుమ్మరోళ్ళు కానీ వేరే వేరే కులాలలో ఇలా పనిచేస్తున్నా దేవస్థాన అభివృద్ధి కోసం, ఊరిల సౌకర్యం కోసమే చేస్తారు కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆర్థికంగా దాని మీద బలపడాలన్న ఆలోచనతో లేదు. వాళ్ళు సంఘ సేవ చేస్తారు, అమ్మవారి సేవ చేసే ప్రయోజనంతో చేస్తారు. కానీ కొందరు రాజకీయ దురుద్దేశంతో కావాలని ఇవాళ ఆ పూలు అమ్ముకునేది కానీ కొబ్బరి చిప్పలు సేకరించేది కానీ దీంట్లో చేర్చి ఇవాళ టెండర్ ప్రక్రియ చేసే ప్రయత్నం చేశారు. దాన్ని మేము గ్రామ పంచాయతీ తరఫున, గ్రామ పంచాయతీగా అదేవిధంగా మా పాలకవర్గం సభ్యులు, మా గ్రామంలో ఉన్న పెద్దలు, యువకులు అందరి సమక్షంలో వచ్చి ఇలా టెండర్ కార్యక్రమాన్ని మేము ఆపడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే గతంలో ఎట్లయితే కొబ్బరికాయలు అమ్ముకునేది, కిరాణా షాప్ అమ్మేది, టెంట్ హౌస్ ఉంది, అది గతంలో ఎట్లయితే జరుగుతుందో దాన్ని అదేవిధంగా గతంలో ఉన్నట్టే జరుపుకుంటూ ఈ కొత్తగా చేసిన ఏదైతే పూలు అమ్మేది, కొబ్బరి చిప్పలు సేకరించేది ఏదైతే ఉందో దాంట్లో నుంచి మినహాయించి ఆ కార్యక్రమం కొనసాగించాలని ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళాము. కానీ సారు మా ఆఫీసర్లో ఆదేశం ప్రకారమే నేను చేస్తా, అవి 2 పక్కన పెట్టి చేస్తా అన్న సందర్భంలో మేము ఒప్పుకోలేదు. దాన్ని మేము ఈరోజు ఆ కార్యక్రమాన్ని బహిష్కరించి బయటకు రావడం జరిగింది. అదేవిధంగా ఈవో గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఏంటంటే ఖచ్చితంగా ఆ 2 విషయాల నుంచి తొలగించిన తర్వాతే మిగతా టెండర్లు కూడా కొనసాగించాలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. మీ ద్వారా వాళ్ళ పై ఆఫీసర్లకు కూడా తెలియజేస్తుంది ఏంటంటే మా గ్రామ ప్రజల, పేద ప్రజల, అన్ని కుల వృత్తుల జీవితాలని మనసులో పెట్టుకొని ఈడ ఏ కులాల్లో అయితే పనిచేస్తారో వాళ్ళందరి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మవారికి అందరూ సేవ చేసుకునే అవకాశం కల్పించాలని, ఇటు కొత్తగా చేసిన 2 విషయాలు నుంచి తొలగించాలని మీ ద్వారా కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. అదే 29 నాడు పెట్టిన టెండర్ విధానంలోనే ఆ రోజే ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళాము, కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఈ పూలదండలు అమ్మేది కానీ, కొబ్బరి చిప్పలు సేకరించేది కానీ గతంలో లేదు, ఇప్పుడు కూడా ఉండొద్దు అనే విషయం వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. కానీ ఈవో గారు ఈరోజు అంటారు మా దృష్టికి రాలేదు, ఇవి కావాలంటే మా పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి ఈరోజు ఈవో గారు చెప్తారు. దాటవేసే విధానం చెప్తున్నారు సారు. నిజానికి ఈవో గారితో కూడా గత 2 రోజులుగా మాట్లాడుతున్నాం మేము. ఇది పెట్టకండి, కొత్తగా ఏదైతే చేసిన 2 విషయాలని అవి వద్దు, అవి లేకుండా మిగతా చేయండి, మేము కూడా సహకరిస్తామని చెప్తున్నాం. కానీ సారు మరి ఎవరు ఒత్తిడి వల్లనో కానీ ఆ 2 విషయాలు కూడా తీసుకొని వచ్చిండు. కాబట్టి ఈరోజు మేము దాన్ని బహిష్కరించినాం. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున కానీ, గ్రామంలో ఉన్న పెద్దల తరఫున కానీ ఖచ్చితంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్తాం. భక్తులు నిత్య భగవాన్ నామస్మరణ చేసుకునే విధంగా శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తిమాల పుస్తకం ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు శ్రీ వాసవి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు బచ్చు పురుషోత్తం, దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమా ప్రవీణ్ కుమార్లు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత ఆలయంలో కమిటీ సభ్యులతో కలిసి పుస్తకాలను ఆవిష్కరించి భక్తులకు ఉచితంగా వితరణ చేశారు. భక్తులు నిత్యం భగవాన్ నామస్మరణ చేసుకునే విధంగా శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తిమాల పుస్తకం ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు శ్రీ వాసవి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు బచ్చు పురుషోత్తం, దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమా ప్రవీణ్ కుమార్లు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత ఆలయంలో కమిటీ సభ్యులతో కలిసి పుస్తకాలను ఆవిష్కరించి భక్తులకు ఉచితంగా వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం భక్తులు పూజ గదిలో చదువుకునే విధంగా శివుడు, ఆంజనేయ స్వామి, గణపతి, అయ్యప్ప, సాయిబాబా, సంతోషిమాత, వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం, దీపారాధన శ్లోకం, లింగాష్టకం, మహాసంపదలిచ్చు, మణిద్వీప వర్ణన, శ్రీ కనకదహర స్తోత్రం, సిద్ధి మంగళ స్తోత్రంతో పాటు సత్యనారాయణ స్వామి హారతి, శ్రీ మహాలక్ష్మి హారతులను ఈ పుస్తకంలో ముద్రించినట్లు తెలిపారు. గతంలో సంతోషిమాత పాటలు, బతుకమ్మ పాటలు, పుస్తకాలు సైతం ముద్రించి భక్తులకు ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లాలో మొదటి స్థాపించి మున్ముందు ఎన్నో సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని ఆసక్తి గలవారు సభ్యులుగా చేరి సేవలు అందించవచ్చు అని తెలిపారు.
త్వరలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారము అనంతరం అనారోగ్యంతో ఉన్న పేదవారిని గుర్తించి వారికి ఉచితంగా మందులతో పాటు పేద సరస్వతి పుత్రులకు ఆర్థిక సహకారం అందించనున్నట్లు తెలిపారు. పుస్తక ముద్రణకు సహకరించిన భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్, పోతుగంట వెంకటేశ్వరులు, కలకోటి నరసయ్య, సవరాల సత్యనారాయణ, కొత్త మల్లికార్జున్, సహాయ కార్యదర్శులు సోమ సుమన్, కుంచపర్తి రాజు, బచ్చు శ్రీనివాస్, వీరవెల్లి విజయశంకర్, మహంకాళి ప్రణీత్, కొండ అనిల్ కుమార్, బిక్కుమల్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. वासवी माता की जय, 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 जय जय माता, वासवी माता, 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 जय जय माता, वासवी माता की जय, 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 जय वासवी माता, जय वासवी माता, जय वासवी माता. మాత అనుగ్రహంతో మన ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తానికి సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ మరి శ్రీ వాసవి సేవా సమితి మొదటి కార్యక్రమంగా భక్తిమాల పుస్తకాన్ని ఆధ్యాత్మిక సేవతో స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మనము తొందరగా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 36 కార్యక్రమాలు కంపల్సరీ చేస్తాము క్యాలెండర్ ప్రకారం. ఆ తర్వాత కూడా మనకు కలిసి వచ్చే అన్ని కార్యక్రమాలు చేస్తూ సేవారంగంలో మనం ముందుంటాము. పేద ఆర్యవైశ్యులకి వైద్య నిమిత్తం సేవ చేయడం, నెక్స్ట్ పేద ఆర్యవైశ్యులకు పెన్షన్ ఇవ్వడం, పేద ఆర్యవైశ్య విద్యార్థులకు చదువు కోసం మనము సేవ చేయడము నెక్స్ట్ దేవాలయ కార్యక్రమాల్లో సేవ చేయడం అనేది ముఖ్య భూమికగా మనము ముందు కొనసాగుతామని తెలియజేస్తున్నాం. విజయవాసవి సూర్యాపేట పట్టణ ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి బచ్చు పురుషోత్తం గారు మన వాసవి సేవా సమితికి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. దాని కమిటీ కూడా మననే వేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూర్యాపేటలో కాదు, ఎక్కడ తెలంగాణ కానీ ఎక్కడైనా కానీ ముందు సేవకు ముందు వచ్చేది ఆర్యవైశ్యులు మాత్రమే. మన ఆర్యవైశ్య మిత్రులకి ఎవరికైనా చదువు కానీ అన్నదానాలు కానీ ఎవరైనా చనిపోతే ఫుడ్ పంపించడానికి కానీ వాసవి సేవా సమితి తరఫున ఎప్పుడు కూడా ముందుంటాము. మా కమిటీకి తెలియజేస్తే ముందుండి ఎవరో ఒకరు సహాయం చేయడానికి ముందుంటాం. కాబట్టి ఈ సేవా సమితిని ఆర్యవైశ్యులు అందరూ వినియోగించుకోవాలని మనం మరి వాసవి సేవా సమితి కుటుంబ సభ్యులందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి సూర్యాపేట మరి జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి సేవా సమితి మరి స్థాపించి మరి సామాజిక సేవా కార్యక్రమాలు మనం నిర్వహించాలనే ఉద్దేశంతో మరి 120 మంది సభ్యులతోటి మరి దీంట్లో సభ్యులుగా 120 మంది సభ్యులు చేరారు. మొన్ననే నూతన కమిటీ వేసుకోవడం జరిగింది. 32 మందితోటి నూతన కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమము మరి తదుపరి ప్రకటిస్తూ జరుగుతుంది. మరి అందులో భాగంగా మరి భక్తులందరికీ మరి హిందుత్వ భావాలు పెంపొందించడం కొరకు మరి భక్తులందరికీ అనువుగా ఉండే ఉద్దేశంతో మరి భక్తిమాల పుస్తకం ముద్రించడం జరిగింది. సుమారుగా 1000 పుస్తకాలు మరి ముద్రించడం జరిగింది. గతంలో కూడా మరి బతుకమ్మ పాటల పుస్తకం కూడా మరి మన సంస్కృతి సాంప్రదాయాలు మరి పరిరక్షించాలని కోరుతూ గతంలో కూడా ముద్రించడం జరిగింది. మరి కమిటీ వేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ భక్తిమాల పుస్తకాన్ని మరి భక్తులందరికీ సూర్యాపేటలో అందరికీ ఉచితంగా మరి ఇవ్వడం జరుగుతుంది. రేపు కమిటీ ప్రమాణ స్వీకార అనంతరం మరి సమాజంలో మరి ముఖ్యంగా ఆర్యవైశ్యులకు పేద ఆర్యవైశ్యులకు మరి వారికి తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో శ్రీ వాసవి సేవా సమితి మరి 9 సంవత్సరాల క్రితం వనపర్తికి చెందిన పూరి సురేష్ శెట్టి గారు దీన్ని స్థాపించడం జరిగింది. మన సూర్యాపేట జిల్లాలో మొట్టమొదటిసారిగా మరి ఇక్కడ కమిటీ వేసుకొని మరి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మరి స్థాపించుకోవడం జరిగింది. మరి ఈరోజు మరి భక్తిమాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ మరి ధన్యవాదాలు.
సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు అందరూ నిరాశలో ఉన్నారని తండు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1983 సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని అన్నారు. సీనియర్లకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరూ నిరాశలో ఉన్నారని తండు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1983 సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన కార్యకర్తలు సీనియర్లను అగౌరవపరిచి మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ శాసనమండలి సభ్యుడు మహేష్ కుమార్ గౌడ్లు పార్టీలో 5 నుండి 6 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళకి టికెట్ ఇవ్వాలని, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఎలా ఇస్తారని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ల అభ్యర్థుల కోసం ఒక కమిటీ వేయాలని, ఆశావాహులందరూ కమిటీ అభ్యర్థులను ఎన్నిక చేయాలని, కానీ నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఎన్ఎస్ఐ ఫౌండర్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదని అన్నారు. ఈరోజు భజన చేస్తున్న నాయకులు ఏనాడు కాంగ్రెస్ పార్టీలో కనిపించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సమానత్వం ఉండాలని అన్నారు. గతంలో యాదవులు లేని మంత్రిమండలి లేదు అని, ఇప్పుడు ఒక్క యాదవ్కు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని తెలిపారు. నేను బీసీని, నాకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వండి అనే వాళ్ళకి కాకుండా 40 సంవత్సరాల నుండి పార్టీలో పనిచేసిన బీసీ వాళ్లకు మాత్రమే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని అన్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి అన్ని పదవులు ఓసీలకు పోతే బీసీలకు ఒక్క పదవి రాలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పిసిసి జనరల్ సెక్రటరీ రవిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వేమదాస్ వెంకయ్య, దోసపాటి గోపాల్, మాజీ మార్కెట్ చైర్మన్లు నేను, తూముల భుజంగరావు, ఇలా చాలామంది ఉన్నారని అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేద్దామని అన్నారు. మా పంతమే నెగ్గాలి, మేము చెప్పిందే వినాలి అనే విధంగా చేస్తే మన కార్యకర్తలే మనకు సరైన బుద్ధి చెప్తారని అన్నారు. నాకు వ్యక్తిగతంగా ఎవరితో విభేదాలు లేవని, నేను ఎవరితో అయినా కలిసి పనిచేస్తానని అన్నారు. సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మమ్మల్ని పిలవకపోవడానికి కారణం ఏమిటని ఆయన అన్నారు. సీనియర్లకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఈ మధ్యనే నూతనంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా గురుపాటి నర్సయ్య గారు ఎంపిక జరిగిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ గత 5-6 రోజుల నుంచి సూర్యాపేట ఎంతోమంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకు ఫోన్ల ద్వారా కలుసుడు, ఇంటికి వచ్చి కలిసి అన్న మరి ఏంది నా పరిస్థితి ఏంది, మేము ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం అని రకరకాలు చెప్తారు. ఎన్ని సంవత్సరాలు నమ్ముకున్నారు కాదు, 1983 సంవత్సరంలో సూర్యాపేటలో ఎన్ని వస్తాయి అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరు ఇవాళ ఏదో రకరకాలు వీరాలు కొడుతున్నారు, ఎవరు లేనాడు కూడా 1983 సంవత్సరాల పరందామ కొడుకు రవిబాబు అయితే, నేనైతే, గాలిసీను, పీటలెంకన, పిడమర్తెంకన, పందిరెంకన, ఇదే చనిపోయిన పరశురాములు, ఇస్రాయల్ అహ్మద్, చర్చ్ కంపౌండ్కి వస్తే కెనడీ, కుడిసాన్ సెంటర్, జైల్ రఫీ, ఎడ్డమల్ల పరమేశ్వర్, పాల్వాయి, అంటే ఇట్లా ఎంతోమంది చట్టరవి, ఎంతోమంది ఎన్ఎస్ఐ కోసం ఆ రోజు ఎస్ఎఫ్ఐలతోటి, పీడిఎస్ తోటి ఎన్నో ఆటపోట్లకు ఎదిరి గొడవలకు పడి ఎన్నో రకాలుగా ఉండి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాం. మేము చేసిన కాంగ్రెస్ పార్టీ మీద సరే కొందరే వ్యక్తుల చుట్టూ తిరగొచ్చు, మేము పార్టీ చుట్టే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా మేము పార్టీ చుట్టూ తిరిగాం. ఏ వ్యక్తి చుట్టూ మేము తిరగలేదు. వ్యక్తుల చుట్టూ తిరిగేటోళ్ళు కూడా ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను అంటే అగౌరవపరిచే విధంగా వేరే విధంగా చేస్తూ అది సంస్కృతి మంచిది కాదు. ఇంకోటి కాంగ్రెస్ కార్యకర్తలు మనోవేదన గురవుతారు. అరే మాకు టికెట్ వస్తే రావా, గతంలో ఒకసారి కాంటాక్ట్ చేసి ఓడిపోయి రకరకాల కొన్ని సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నోళ్ళకు మా మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకటి సందేశం ఇచ్చారు. పార్టీలో ఎవరైతే మినిమం పీరియడ్ ఒక 5 నుంచి 6 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నకే టికెట్ ఇవ్వాలి, నూతనంగా అవసరం కోసం వచ్చి ఓటర్లకు ఎవరికి టికెట్ ఇవ్వద్దు అనేది మా పార్టీ మీనాక్షి గారు చెప్పారు, మా ఇన్ఛార్జ్ గారు మహేష్ గౌడ్ గారు చెప్పారు. అయితే ఇది ఒక అపోహ ఏమొస్తుందంటే, మొన్న కొందరు అవసరాల కోసం కొన్ని జరిగి ఉండొచ్చు. మన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో సరే వేరే మా పార్టీ అభ్యర్థులను ఓడగొట్టి వేరే పార్టీకి నుంచి గెలిచి రాదు, వేరే పార్టీ నుంచి గెలిచిన తర్వాత కూడా మా పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీ నుంచి గెలిచి సరే మన చైర్మన్ విషయంలో ఏం జరిగిందో అది అందరికి తెలిసిన వచ్చేదే.
సరే కాంగ్రెస్ పార్టీలో సరే సక్సెస్ అయిందా కాలేదనేది ప్రధానంగా తెలుసు. అయితే మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా మాకు కావాలంటే ఆ రోజు మా కాంగ్రెస్లో ఆ వార్డులో ఓడిపోయి ఈ రోజు వరకు పార్టీని నమ్ముకొని మా కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. ఏమంటా అంటే ఇప్పుడు ఏదో ఏకపక్షంగా నిర్ణయం లేకుండా అందరు చేసి సమన్వయం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అందరిని సమన్వయం చేసి ఇప్పుడు కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళు అందరితో దరఖాస్తులు తీసుకొని ఒక కమిటీ మేము మహేష్ గౌడ్ గారికి మీనాక్షి గారికి కూడా రిప్రజెంటేషన్ చేసినాం. ఏమని సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఒక కసరత్ కోసం ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీకి ఆశా వాళ్ళందరూ దరఖాస్తులు చేస్తే ఆ కమిటీ కూర్చొని ఆ కమిటీ అందరి ఏకాభిప్రాయంతో చేస్తుంది. అది సిస్టమ్ అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎంతసేపటికి నేనే రాదు నేనే మంత్రి నేనే మోనోపాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరు మోనోపాలి కాదు, ఎవరేం కాదు. స్వార్థపూర్త రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికికి ప్రమాదం జరిగింది. ఎందుకంటే ఇలా తెలంగాణ యావత్ తెలంగాణలో విపరీతమైన గాలి వచ్చి సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఉమ్మడి అంటే నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో అవుట్ రైట్ కాంగ్రెస్ ఉండే. ఎందుకంటే మా పెద్ద మనుషులు అట్లా తయారు చేసిన కాంగ్రెస్ ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం ఒక గాలి వేసింది, మా జిల్లా మొత్తం ఒక గాలి వేసింది. అయినా సూర్యాపేట మనం కోల్పోవచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? అది మన అనైక్యత. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో గుండె ధైర్యంతో చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే అభ్యర్థుల ఎంపిక కసరత్ కోసం మీటింగ్ పెట్టిన మీటింగ్లో నన్ను పిలవకుండా నాకంటే గొప్ప నాయకులు ఎవరు మన డ్యాన్స్ కూర్చున్న వాళ్ళు అంటే మీ జాగిరా. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోకపోతే ఆ జీవులని మీ చేతులు కట్టుకొని మీకు బానిసలమా? కాంగ్రెస్ కోసం పనిచేస్తాం, కాంగ్రెస్ కోసం బానిసలు అవుతాం. కానీ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో తాబేదారుగా పనిచేసి పార్టీ కోసం ఏదో సులభాల కోసం పనిచేసే ఏ నాయకుడికి మేము తాబేదారులం కాదు. కాంగ్రెస్ ఉనికి కోసం ఎవరు పనిచేస్తే వాళ్ళు గులామీ చేస్తాం. ఒక విద్యాసాగర్ రెడ్డి గారి నాయకత్వంలో సైకిల్ వేసుకొని మేము సూర్యాపేట తిన్నాం. అదే చిరాల సత్యనారాయణ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం చెప్తుంది సైకిల్ వేసుకొని పోయి మెంబర్షిప్ చేసాం. నిరంజన్ గారు ఉన్నప్పుడు చేసాం. మేల సత్యనారాయణ గారి నాయకత్వంలో మున్సిపల్ చేసి అందరం కలిసి మంచి ఎలాంటి అనబరకాలు లేవు. అట్లా కాంగ్రెస్ అంటే ఒక టీం. ఇలా ఏదో ఇవాళ చెప్తారు. ఆ రోజు నాడు నేను సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోరిడర్గా మున్సిపల్ చైర్మన్ మేర సత్యనారాయణ గారుగా అదే వేలా సంఖ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కట్టని 5,800 ఇల్లు ఒకటే కాడ ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో ఒక మన సూర్యాపేటలో వచ్చినాయి. ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో మీరు చర్చించుకొని ఏడరాలే. అది మీరు జరగవద్దు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉనికి కోసం ఇది చేస్తుంది తప్ప నా గొప్ప కోసం కాదు. నా బాధ అంతా ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ చేస్తే మున్సిపాలిటీ కౌన్సిలర్ సన్నాహక సమావేశానికి కూడా నేను సరిపోనప్పుడు మరి మీరు అసలు దేనికోసం కాంగ్రెస్ పనిచేయాలి అనే విషయం మా అధ్యక్షుడు మహేష్ గౌడ్ అర్థం. ఇక్కడ ఎవరో చిల్లర ఎవరిని అంటే మాకు వెళ్తూ మా మహేష్ గౌడ్ గారు అర్థం, మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అర్థం. అన్నా ఏంది మరి మా పరిస్థితి ఏంది అంటే మేము మున్సిపాలిటీ మీటింగ్ సన్నాహక సమావేశానికి మేము ఎలిజిబుల్ కాకుంటే మేము కాంగ్రెస్ పార్టీకి వస్తే ఎందుకు వెళ్ళాలి? మా మీనాక్షి నటరాజు గారి దగ్గరికి పోతాం. అమ్మ ఇదేంటి పరిస్థితి 42% అంటారు. 42% ఇస్తున్నామా పక్క పెట్టండి ఇస్తామని మీరు చెప్తున్నారు, మేము ప్రజలకు చెప్తున్నాం. ఆ 42%లో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఒక బీసీ ఉంటే బీసీ గారిని కూడా మిక్తారు. మరి ప్రత్యేకంగా బీసీకి ఏమి ఇచ్చారు? 47% ఇస్తామే. మరి 47% మనం బీసీకి ఏమి వేయాలి? బీసీలకు మేము 17 బీసీసీలు ఇచ్చాం. 17 బీసీలు ఎవరికి ఇచ్చిన ఎవరో వేరు వచ్చిన వాళ్ళని యుద్ధం చేసుకుంటారు తప్ప మనం ఇలాంటి చిల్లర రాజ్యాలు బంద్ చేయాలని చెప్పి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. జనవరి 4 ఆదివారం వరంగల్ జిల్లా పరకాల డివిజన్లో జాతీయ స్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కరాటే పోటీని క్రియేటివ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. పోటీలో నల్గొండ జిల్లా హాలియా మండలం ఆకాంక్ష ప్లేవే స్కూల్ మరియు ఆకాంక్ష హై స్కూల్ విద్యార్థులు పాల్గొని కట్ విభాగంలో 3 బంగారు పతకాలు మరియు 7 సిల్వర్ పతకాలు కైవసం చేసుకున్నారు.
జనవరి 4 ఆదివారం వరంగల్ జిల్లా పరకాల డివిజన్లో జాతీయ స్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కరాటే పోటీని క్రియేటివ్ కరాటే డు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. పోటీలో నల్గొండ జిల్లా హాలియా మండలం ఆకాంక్ష ప్లేవే స్కూల్ మరియు ఆకాంక్ష హై స్కూల్ విద్యార్థులు పాల్గొని కట్ విభాగంలో 3 బంగారు పతకాలు మరియు 7 సిల్వర్ పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆకాంక్ష హై స్కూల్ మరియు ఆకాంక్ష ప్లేవే స్కూల్ వ్యవస్థాపకుడు మోహన్ రావు సార్, కరెస్పాండెంట్స్ రవీందర్, శ్రీనుబాబు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను కరాటే మాస్టర్, 2 టైమ్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, బ్లాక్ బెల్ట్ 5th డాన్ని అభినందించారు. వెనిజులా దేశంపై అమెరికా సామ్రాజ్యవాద ఆంక్షలతో ఉగ్రవాద దాడి చేయడం, ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న అధ్యక్షులు మదురోను అతని భార్యను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి గోషిక కరుణాకర్ అన్నారు. వెనిజులా దేశంపై అమెరికా సామ్రాజ్యవాద ఆంక్షలతో ఉగ్రవాద దాడి చేయడం, ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న అధ్యక్షులు మదురోను అతను భార్యను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి గోషిక కరుణాకర్ అన్నారు. సోమవారం రోజున స్థానిక బస్టాండ్ ఎదురుగా చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ, సిఐటియు చౌటుప్పల్ కమిటీల ఆధ్వర్యంలో అమెరికా పెట్టుబడిదారి పొగడలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోషిక కరుణాకర్ మాట్లాడుతూ, శాంతి కామకుడిగా గొప్పలు చెప్పుకుంటున్న నోబెల్ బహుమతి నాకే ఇవ్వాలంటూ గొప్పలు చెప్పుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ పక్క దేశాలపై బాంబు దాడులకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. చిన్న దేశం, నిరుపేద దేశమైన వెనిజులాపై పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్న కారణంగా తమ దేశం చెప్పు చేతల్లో నడవాలని వెనిజులాపై దాడులు చేయడం తప్పిదమని అన్నారు. వెనిజులా సహజ వనరులపై కన్నేసి అమెరికా అక్కడి ప్రజల ఆత్మ గౌరవాన్ని, స్వయం నిర్ణయం హక్కులను తుంగలో తొక్కుతూ దౌర్జన్య చర్యలకు పాల్పడుతుందని, పశ్చిమార్ధం గోళంలో అమెరికా దళాల కేంద్రీకరణ మొత్తం ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకురావాలనే ఉద్దేశాన్ని ట్రంప్ ప్రకటించడం పక్క దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా, జిల్లా కమిటీ సభ్యులు బత్తుల దాసు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బండారు నరసింహ, గోపగోని లక్ష్మణ్, కలకుంట్ల శివ, నెల్లికంటి నరసింహ, ఉష్కాగుల సీను, బావనపల్లి స్వామి, సప్పిడి శ్రీనివాసరెడ్డి, బోయ యాదయ్య, తూర్పునూరి మల్లేష, ప్రకాష్, బొడ్డు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరి నశించాలి. జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. ఖండించండి వెనిజులాపై ట్రంప్ దాడులను, ఖండించండి వెనిజులాపై ట్రంప్ దాడులను, ఖండించండి. కొట్టాలే ట్రంప్ను, కొట్టాలే దేశాలన్నీ ట్రంప్ పై, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు. देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा. देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा. up socialism, down direct capitalism, up socialism, down direct capitalism, down direct capitalism.
capitalism. సోషలిజం Ground ready capitalism. సోషలిజం వెనిజులాపై ట్రంప్ దాడులను వెనిజులాపై ట్రంప్ దాడులను ఖండించండి. యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా పెద్దదని అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా పెద్దదని అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తెలియజేయాలని, బీజేపీ బీఆర్ఎస్ అరాచకాలను తిప్పికొట్టాలని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైన నిర్ణయం కాదని, కోట్లాది మంది నిరుపేదల జీవితాలను నిర్వీర్యం చేసే దిశగా మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న జీరామ్జీ బిల్లును రాష్ట్రంలో చర్చించకుండానే భారం మోపే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం రాజ్యాంగ ఉల్లంఘనే. జీరామ్జీ తీసుకురావడం ప్రజల ప్రాథమిక హక్కును లాక్కోవడమేనని అన్నారు. ప్రజా కేంద్రిత సంక్షేమ చట్టంతో జాతిపితకు ఉన్న అనుబంధాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగి రాకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ మెంబర్లు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, కార్గే గారి నాయకత్వం, అలకాలమ్మ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, సీతారావు గారి నాయకత్వం, వీర్ల ఎలయ్య గారి నాయకత్వం, ఉమ్మ మనిలన్న గారి నాయకత్వం, సామెలన్న గారి నాయకత్వం, సురేష్ కుమార్ గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, మహిళా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్చిండు, శ్రీరామ్జీ అని పేరు పెట్టిండు, వికసిత్ భారత్ అని పేరు పెట్టిండు. 20 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పని లేని వాళ్లకు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస పోతుందనే ఉద్దేశంతో ఆ రోజు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మరి మాట్లాడుకొని ఏ ఊర్లో వాళ్ళు అక్కడనే ఉండి వాళ్ళకు మనం జీవనోపాధి కల్పించాలి, అక్కడ ఉపాధి హామీ పని కల్పిస్తే 100 రోజుల పని కల్పిస్తే వాళ్ళు అక్కడ పని చేసుకుని అక్కడే ఉంటారు, వలస పోవద్దని. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం కేంద్రంలో వాసవి ఫంక్షన్ హాల్లో గూండాల మండలంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు అందరూ కలిసి ఇటీవల సుద్దాల గ్రామ ఉప సర్పంచ్గా ఎన్నికైన కాసం నాగేష్ గుప్తాకు పూలమాల, శాల్వాలతో ఘనంగా సన్మానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో వాసవి ఫంక్షన్ హాల్లో గూండాల మండలంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు అందరూ కలిసి ఇటీవల సుద్దాల గ్రామ ఉప సర్పంచ్గా ఎన్నికైన కాసం నాగేష్ గుప్తాకు పూలమాల, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సామిశెట్టి శ్రీనివాస్, నరసయ్య సార్, వెంకన్న, కొత్త రమేష్, బజ్జూరి కిరణ్, కోటి, కాసం లక్ష్మీనారాయణ, కాసం సత్తయ్య, నాగబండి సత్తయ్య, సంతోష్, సోమయ్య, రాములు, నాగరాజు, సత్తయ్య తదితర గూండాల మండల ఆర్యవైశ్య సోదరులు పాల్గొన్నారు. వారికి ఆర్థిక శుభాకాంక్షలు లేకుంటే తీసుకో. దండ కొంచెం మంచిగా
నల్గొండ మున్సిపాలిటీ ఓటరు జాబితాపై అభ్యంతరాలు, సూచనలు, సవరణలు తెలియజేసేందుకు ఈరోజు మున్సిపాలిటీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపల్ కమిషనర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో అన్ని పార్టీ సభ్యులు పాల్గొని మాట్లాడారు. నల్గొండ మున్సిపాలిటీ ఓటరు జాబితాపై అభ్యంతరాలు, సూచనలు, సవరణలు తెలియజేసేందుకు ఈరోజు మున్సిపాలిటీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపల్ కమిషనర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో అన్ని పార్టీ సభ్యులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు వార్డులలో ఓటర్ల జాబితాపై సవరణ, సూచనలు చేయడంతో పాటు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్కు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా పలు వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు సమద్ సమీర్తో పాటు పలువురు ముసాయిదా ఓటర్ జాబితాపై కమిషనర్కు ఫిర్యాదులు చేశారు. బీజేపీ పార్టీ నాయకులు బాయ్కాట్ చేశారు. ప్రమాదాల నుండి ప్రాణాలను రక్షించుకోవడానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంతో ఉపయోగపడుతుందని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ జోనల్ హెడ్ మణికంఠ, ప్రముఖ గాయకుడు, బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న, నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ బొల్లా వెంకటరెడ్డిలు అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు సమీపంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీసును వారు ప్రారంభించారు. ప్రమాదాల నుండి ప్రాణాలను రక్షించుకోవడానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంతో ఉపయోగపడుతుందని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ జోనల్ హెడ్ మణికంఠ, ప్రముఖ గాయకుడు, బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న, నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ బొల్లా వెంకటరెడ్డిలు అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీసును వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పాలసీ ఇది ఒక్కటే అని అన్నారు. జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ భద్రత తీసుకుంటుందని తెలిపారు. హాస్పిటల్లో అయ్యే ఖర్చులు 20 నుండి 30 లక్షల వరకు ఈ ఇన్సూరెన్స్ భరిస్తుందని తెలిపారు. ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 2006లో 22 కోట్లతో ప్రారంభించి 2025 నాటికి 16,000 కోట్ల వరకు ఇన్సూరెన్స్ జరిగిందని తెలిపారు. 2026 సంవత్సరం ముగిసేలోపు 20,000 కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం జీఎస్టీ తీసివేయడం జరిగిందని అన్నారు. ఒక మనిషికి ఏదైనా జరిగి ఒకసారి హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుందని, ఆ భారాన్ని మొత్తం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ భరిస్తుందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 850 ఆఫీసులు ఉన్నాయని, 15 కోట్ల మంది మీ పాలసీని తీసుకున్నారని అన్నారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీసును సూర్యాపేటలో ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టాటా లైఫ్ మేనేజర్ వెంకటరెడ్డి, నల్గొండ బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్, రామారావు, సూర్యాపేట స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజర్ బచ్చలకూరి విక్రమ్, ఫాస్టర్ దుర్గం ప్రభాకర్, దోరేపల్లి ప్రభాకర్, ఎస్ఎంలు, డిఎంలు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నా ప్రియమైన మిత్రుడు బచ్చలకూరి విక్రమ్ గారు, వారి నేతృత్వంలో దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్, మన ప్రియతమ నాయకుడు గౌరవ పెద్దలు బొల్ల వెంకరెడ్డి గారు, పాత్రికేయ మిత్రులు, మా స్నేహితులు, మా సహచరులు, మిత్రులందరికీ ధన్యవాదాలు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత డబ్బున్న కోటీశ్వరుడైనా ఒక టైంలో తనకాడ కూడా అవసరాల రీత్యా డబ్బులు ఉండనటువంటి పరిస్థితి. ఇది ముఖ్యంగా మధ్యతరగతి పేద వర్గాలకు
ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. ఒకసారి పాలసీదారుడు అయిన తర్వాత తను జీవితంలో నడుస్తున్నటువంటి కాలంలో అనుకోకుండా ఏ సంఘటన జరిగినా నువ్వు ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ నువ్వు తిరిగి ఇంటికి వచ్చేటువంటి బాధ్యత ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటుంది కనుక, ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటుంది కనుక దీంట్లో జయం కావాలని, కొత్తగా చేరాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలని సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఇట్లాంటి ఒక ఆఫీసు ఏర్పాటు చేసి విక్రమ్ నాయకత్వంలో అద్భుతంగా గ్రామీణ ప్రాంతాలకు ఇది విస్తరించే విధంగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్ హెల్త్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి స్టార్ హెల్త్ స్టేట్ హెడ్ గారు మరియు అలాగే మా అన్న పేదల పుంజుక ఏపూరు సుమన్న గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికా మిత్రులందరికీ మరియు ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ స్టార్ హెల్త్ అనేది మాకంటే ఎక్కువ మీరే పబ్లిసిటీ చేయగలిగితే మీరే చేయాలని, విక్రమ్ని మీరందరూ ఆశీర్వదించాలని. ఈ స్టార్ హెల్త్ వల్ల పెద్ద పెద్ద హాస్పిటల్స్లల్లో పేదోళ్ళకు ఎక్కువ మేలు జరుగుతుంది. కాకపోతే ఆ పేదోళ్ళు కొంతమందికి అవగాహన కల్పించేలా మనందరం కృషి చేసి దీన్ని తీసుకెళ్తే కొన్ని హాస్పిటల్స్లలో మనం కూడా చూసిన ఈ సేవలు స్టార్ హెల్త్ చాలా బాగున్నాయి. అది మెంబర్ అయిన తర్వాత 6 నెలల తర్వాతనే అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. 20-30 లక్షల వరకు కూడా దీని ద్వారా నేర్చుకునే పాలసీలు, రికవరీ చేసుకునే పాలసీలు కూడా అమౌంట్ని బట్టి ఎక్కువ చేసుకునేవి కూడా ఉన్నాయి. ఏజ్ లిమిట్ కూడా ఉంది. కాకపోతే ఏదన్నా హాస్పిటల్ నుంచి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు స్టార్ హెల్త్ కూడా జర సకాలంలో మీరు కూడా రెస్పాన్స్ ఇస్తే ఇంకా పేదోళ్ళకు కూడా ఇంకా చాలా మంచిగా మేలు జరుగుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా సార్ గారు తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆశీర్వదించి మెంబర్లుగా ఇలా జాయిన్ అయ్యి స్టార్ హెల్త్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని, పేదోళ్లకు అండగా ఈ స్టార్ హెల్త్ ఉండాలని, ఇలాగే వీరి సేవలు కంటిన్యూ కొనసాగించాలని విక్రమ్ ఆధ్వర్యంలో ఈ సూర్యాపేట పట్టణంలో ప్రతి ఒక్కరూ మా విక్రమ్ని సహకరించి తోడ్పాటు అందించి అందరూ అతనికి చేయూతనియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. వేదిక పైన అలంకరించిన పెద్దలందరికీ, విక్రమ్ శ్రేయోభిలాషులందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. సో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ 2006లో స్థాపించబడింది. ఆ 2006లో 22 కోట్లతో వ్యాపారం చేసి మొన్న 2025 నాటికి దాదాపుగా 16,000 కోట్ల వ్యాపారం జరిగింది. 1,600 crores టోటల్ బిజినెస్ చేయడం జరిగింది. అలాగనే ఈ సంవత్సరం 2000 మార్చ్ 26 దగ్గరికి 2,000 కోట్లు పైగా వ్యాపారం చేయబోతున్నాము. ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి తోడ్పాటుతో జిఎస్టీ అనేది తీసేయడం జరిగింది. ఇంటింటికి హెల్త్ పాలసీ ఇవ్వడం దృక్పథంతో జిఎస్టీ కూడా తీయడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. సో అదే ఉద్దేశంతో మన విక్రమ్ ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముమ్మరంగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి తీసుకొని తద్వారా వేల లక్షలు ఈ మధ్య ఒక చిన్న సర్జరీ అయినా కూడాను లక్షలు హాస్పిటల్స్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఏంట్రా అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం ద్వారా 10 మందికి సాయం కూడా చేయబడుతుంది. సో అలా హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో మహిళా క్యాంటీన్స్ వల్ల మహిళలకు అభివృద్ధితో పాటు గౌరవం పెరిగిందన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయ్య. పెండింగ్లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులన్నీ వారంలోగా పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశం. ఆందోళన
మైసమ్మ దేవస్థానంలో స్థానికుల ఆందోళన. శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన భక్తిమాల పుస్తకం ఆవిష్కరణ. నిరాశలో సూర్యాపేట కాంగ్రెస్ కార్యకర్తలు. ఒకే గ్రూప్ లో 2 వర్గాలు వద్దు, ఒక పార్టీగా కలిసి పనిచేద్దామన్న తండ్రి శ్రీనివాస్ యాదవ్. హాలియా మండలం ఆకాంక్ష ప్లేవే స్కూల్ మరియు ఆకాంక్ష హై స్కూల్ విద్యార్థులకు కరాటే కట్ విభాగంలో 3 బంగారు పతకాలు. వెనెజులా దేశంపై అమెరికా దాడులను ఖండించండి. గోషిక కరుణాకర్ సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి. మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. నీలం పద్మ కృష్ణవేణి. సుద్దాల గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నికైన కాసం నాగేష్ గుప్తాకు ఆర్యవైశ్య సంఘం సన్మానం. మున్సిపల్ ఎన్నికల ఓటర్ లిస్టును సవరించాలని కమిషనర్ కు వినతి. ప్రమాదాల నుండి భద్రత కోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ జోనల్ హెడ్ మణికంఠ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.